బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణుప్రియపై చేయి చేసుకున్న పృథ్వీ కోపం ఏంటో మీ అందరికీ కూడా తెలిసిందే. ఎదురుగా ఎవరున్నా గానీ పట్టించుకోకుండా వాళ్ళపై ఢీ అంటే ఢీ అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. ఇక విష్ణుప్రియ అయితే ఈ రోజు పృథ్వీ కోపానికి బలైందని చెప్పుకోవచ్చు. ఇక పృథ్వీ కోపంతో ఊగిపోతూ విష్ణుప్రియ చెంపని చెల్లుమనిపించాడు ఇవాల్టి ఎపిసోడ్ లో హౌస్ లో. అయితే ఇలా చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. బిగ్ బాస్ సీజన్ 8 లో కిచెన్ టైం పెంచడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. అయితే ఈ టాస్క్ ని విష్ణుప్రియ మాత్రమే చేయాలని కండిషన్ పెడతారు. కాకపోతే డాన్స్ అండ్ పాటలు కాకుండా ఏదైనా వినూత్నంగా చేసి హౌస్ మేట్స్ ని నవ్వించాలి అండ్ నన్ను ఎంటర్టైన్ చేయాలని బిగ్ బాస్ అయితే కండిషన్ పెడతారు. విష్ణుప్రియ కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేస్తానని పర్ఫామ్ చేసినా అవన్నీ ఫెయిల్ అవడంతో ఈసారి వచ్చే టాస్క్ దీన్ని మించిన టాస్క్ అయి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా నవ్విస్తానంటూ తొడగొట్టి సవాల్ చేస్తుంది విష్ణుప్రియ. ఇక అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ ఇంకోసారి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో మరొకసారి పెళ్లి చూపులను అయితే అరేంజ్ చేస్తారు హౌస్ మేట్స్. అయితే ఈసారి పెళ్లి కూతురుగా విష్ణుప్రియ, పెళ్లి కూతురు తల్లిదండ్రులుగా అవినాష్ అండ్ ప్రేరణ. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పృథ్వీ విష్ణుప్రియకి అన్న క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఇక పెళ్లి కొడుకుగా గౌతమ్ తల్లిగా రోహిణి, ఇక పెళ్లిలో బ్రోకర్ గా తేజ అయితే నటిస్తారు. అయితే పెళ్లి కొడుకు ఫ్యామిలీ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్తుంది పెళ్లి చూపుల కోసం. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత అవినాష్ ఈమె నా పెళ్ళామండి, ఈమె నా కూతురండి అంటూ ఇద్దరిని ఇదే ఛాన్స్ అంటూ గట్టిగా అయితే వాటేసుకుంటూ ఉంటాడు ప్రతిసారి. ఇక అవినాష్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి గౌతమ్ ని ముద్దు పెట్టుకోవడం వాటేసుకోవడం చేస్తూ ఉంటుంది రోహిణి. అదేంటి అలా చేస్తున్నావని గౌతమ్ అడిగితే నువ్వు నా కొడుకురా నాన్న అంటూ ముద్దు పెడుతుంది రోహిణి. అయితే నార్మల్ పెళ్లి చూపులో లాగా ఇక్కడ కూడా మీ అమ్మాయికి ఏమొచ్చో అంటూ అలా క్వశ్చన్స్ అన్ని నడపగా లాస్ట్ కి సోషల్ మీడియా విష్ణుప్రియ పెళ్లి చూపులు అయితే పెటాకులు చేసిందని చెప్పుకోవచ్చు. అందరిలాగే ఈమె కూడా పెళ్లి చూపులకు వచ్చానని, ఈమె నాకు కాబోయే కోడలంటూ ఫోటో పెడుతుంది స్టేటస్ లో రోహిణి. ఇక రోహిణి ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని ఇంతకుముందు ఎక్కడో చూసామంటూ గుర్తు తెచ్చుకుని అప్పటి వీడియోలో ఆమె చేసిన హంగామా మొత్తం కూడా వీడియో రూపంలో వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారు రోహిణికి. ఇక అది చూసి రోహిణి కోపంతో ఊగిపోతుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ అసలు మంచిది కాదు, అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి నా బంగారు కొండ గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అంటూ గొడవకు దిగుతుంది జుట్టు పట్టుకొని విష్ణుప్రియాది. నా చెల్లెలపై చేయి వేస్తావా అంటూ ఆమెను కొట్టబోతాడు. ఆమె ఏం చేసిందో చూస్తే నువ్వే కొడతావని అంటే నా చెల్లి మంచిది, అలా ఏం చేయదు, మీ అంత చూస్తానంటూ అంటాడు పృథ్వీ. అమ్మా నువ్వు ఎప్పుడైనా పబ్బుకి వెళ్ళావా అని చెప్పి రోహిణి అడిగితే అంటే ఏంటి అన్నయ్య, ఈమె ఏదో అడుగుతుంది నాకు తెలియడం లేదు అని అంటుంది. నా చెల్లి అలాంటి పనులు చేయదు, నా చెల్లి చాలా మంచిదంటూ పృథ్వీ వెనకేసుకుని వచ్చి హగ్ చేసుకుంటాడు. ఎంత సంస్కారవంతురాలో ఈ వీడియో చూసి మాట్లాడు అంటూ రోహిణి వీడియోని చూపిస్తుంటుంది. ఇక దాంట్లో విష్ణుప్రియ భాగోతం బయటపడటంతో అన్నయ్య పృథ్వీ మీరెవరండి నా చెల్లిని కొట్టడానికి, నేను కొడతానంటూ చెంప చెల్లుమంటూ కొడతాడు. నీకు ఈ జన్మలో పెళ్లి కాదే అంటూ పృథ్వీ ఫైర్ అవుతూ ఆమెను చితకబాదుతూ ఉంటాడు. ఇక ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన టేస్టీ తేజాని రోహిణి వాళ్ళ అమ్మ నాన్న బూతులు తిడతారు. అక్కడితో స్క్రిప్ట్ కి ముగింపు పలుకుతారు. బాగా ఎంటర్టైన్ అయిన బిగ్ బాస్ 2 గంటల కిచెన్ టైం ని వీరికి టాస్క్ గెలిచినందుకు ఇస్తారు. అలా పృథ్వీ విష్ణుప్రియపై చేయి చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్ మీకు ఎంటర్టైనింగ్ గా అనిపించిందో లేదో కింద అయితే కామెంట్ చేసేయండి.